ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం. మహావిశాఖ నగరపాలక సంస్థ 88వ వార్డు మంగళంపాలెంలో జీవీఎంసీ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు కలిసి శంకుస్థాపన చేశారు. స్థానిక వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. వార్డులో క్రైస్తవ వేరువేరుగా శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం నడిపించే దిశగా కొత్తగా అంగన్వాడీ కేంద్రం, ప్రజలకు అందుబాటులో ఉండే రేషన్ డిపోను ఏర్పాటు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, కాలనీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముమ్మడి వరపు రాము, స్థానిక నాయకులు బాబా, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మేము రైల్వే ట్రాక్ కి అవతల ఉంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మా జోనల్లో పరిధిలో ఉన్నటువంటి అగనపూడి జోనల్లో కలపాలని చెప్పేసి ఇక్కడి నుంచి వేపకొండ జోన్కి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు దరిదాపుగా వెళ్ళాలి. ఓ పక్క ఏ చిన్న సమస్య అయినా వేపకొండ జోన్కి వెళ్ళి రావడం, ఇంత పెద్ద ఎత్తున మీరు ఆడవాళ్ళందరూ వచ్చి ఇందాక నాకు చాలా మంది మీరు ఫోన్లు చేసి అడిగారు. అది మీ యొక్క కోరిక, బాధ్యతగా ఇక్కడ మనకి గౌరవప్రదమైనటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు, మన ఎమ్మెల్యే గారు, మేయర్ గారు ఉన్నారు కాబట్టి ఆ సమస్యను తక్షణమే మీ అందరికీ హామీపూర్వకంగా ఇక్కడ మీకు హామీ కాకుండా నెరవేరుస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ ఆ యొక్క కోరికని నెరవేర్చగలిగే మరి మీ అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముస్లిం సోదరులు ఉన్నారు సార్, వాళ్ళందరికీ ఇచ్చినటువంటి 45 సెంట్లలో మరి ముస్లిమ్స్ కావాలి, క్రైస్తవులు కావాలి, హిందువులకు కావాలి. 3 భాగాలుగా చేస్తే 360 సెంట్లు, 1540 సెంట్లే ఉంటుంది. మాకు ఇంకా చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లతో సైతంగా వినతపూర్వకంగా మీకు ఒక 3 కులాలకి 3 ఏర్పాటు చేసినట్లయితే సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి అటు క్రైస్తవులు, ముస్లింస్, ఇటు హిందువులు మరి వాళ్ళు ప్రయాసపడుతున్నారు సార్. ఎమ్మెల్యే గారు మీరు ఎంఆర్ఓ గారికి చెప్పి ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి శ్మశాన వాటికలో 3 తాలూకా కులాలు దాన్ని మనం ఈ దహనవాటి కార్యక్రమాలు చేసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకు కూడా సెపరేట్ గా ఏర్పాటు చేయడానికి మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మేయర్ గారికి వివరించాను. మీ ప్రధాన సమస్య ఇక్కడ రోడ్లన్నీ గతంలో వేసిన ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మీ అవుట్స్కట్స్ రోడ్లు వేస్తున్నాం. ఈ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ బ్లాక్ల మధ్య మన రోడ్లు లేదు. అంటే వీళ్ళకి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అవుట్కట్స్ అన్ని చేశాం. మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి 1080 కుటుంబాల తాలూకా కోరిక ఒకటే, ఆ బ్లాక్లను మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకోటో ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి ఎమ్మెల్యే గారే దీన్ని బాధ్యతగా తీసుకొని మీ అందరికీ ఆ హౌసింగ్స్, ఆ ఇల్లులన్నీ రిపేర్ చేయించే బాధ్యతగా తీసుకుంటామని చెప్తారు కాబట్టి మీ అందరికీ అది ఒక భరోసా. అంతేకాకుండా మెయిన్ సార్, మీరు గతంలో కూడా మీరు సర్వే చేయించారు. మంగళపాలెం జంక్షన్ నుంచి దుబారా మంగళపాలెం నుంచి ఇక్కడికి రావాలంటే సరైనటువంటి అప్రోచ్ లేదు సార్. ఆ ఉన్నటువంటి 15 అడుగులు మంగళపాలెం ఊర్లో నుంచి ఈ 10,000 ఇళ్ళకి రావాలి. దానికి ఆ ఊరు పక్క నుంచి ఏపీఎస్ సైటు లేకపోతే ప్రభుత్వ స్థలం లేకపోతే ప్రైవేట్ స్థలం ఉన్నాయి సార్, 3 ఉన్నాయి. దాన్ని ఎక్వైరీ చేయించి దానికి టీడీఆర్ ఇచ్చో లేకపోతే కాంపన్సేషన్ ఇచ్చో బైపాస్ ఊరు కానుకొని కాకుండా ఊరు పక్క నుంచి వచ్చే రహదారిని నిర్మించినట్లయితేనే కానీ ఇన్ని వేల గృహాలకి సౌకర్యం కలగదు సార్. ఎందుకంటే లోకల్ గా చాలా గొడవలు అవుతున్నాయి. మంగళపాలెం గ్రామస్తులకు కానీ ఇక్కడ ఈ టిట్కో ఇల్లు కానీ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ వాసులకి అనేక సార్లు గొడవలు జరిగింది. అది కూడా మీరు తమ దృష్టిలో పెట్టుకొని బైపాస్ రోడ్డు ఏర్పాటు కోసం కృషి చేస్తారని తెలియజేసుకుంటారు. నమస్కారం. కూటమి ప్రభుత్వంలో భాగంగా పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, ముత్యాలనాయుడు గారి సహకారంతో జిఎంసీ నిధులతో ఈ రోజు 88వ వార్డులో 5.15 కోట్లు అభివృద్ధి కార్యక్రమాల కోసం శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో భాగంగా జేఎన్ఎన్ఆర్ఎం కాలనీ, టిడ్కో, హుదూద్ దాదాపుగా 10,000 కుటుంబాలు నివసించడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో
ఈ రోజు ఈ 3 కాలనీకి అనుసంధానం చేస్తూ సీసీ రోడ్లను, తారు రోడ్లను మరియు డ్రైనేజ్ కాలువలను కూడా కట్టడం జరిగింది. దీనికి ఈ కాలనీ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఇంటిపడ్డటువంటి కాలనీలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటింట మరియు ప్రతి ఫ్లోర్కు వీధి దీపాలను వేసి సీసీ రోడ్లను మరియు సుందరీకరణ క్రమంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తుంది. దీనిపై ఈ కాలనీలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా హర్షభావాలను వ్యక్తం చేసి సంక్రాంతి పండుగ 1 నెల ముందుగానే వచ్చినట్టుగా అందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా మరింత కార్యక్రమాలు, అభివృద్ధి పనులు పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, ముత్యాలనాయుడు గారి సహకారంతో మరిన్న అభివృద్ధి పనులు జరుపుతారని కాలనీ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరలా వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ముత్యాలనాయుడు గారికి కార్పొరేటర్ గా స్థానం కల్పించాలని, కాంగ్రెస్ కల్పించే భాగంగా ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్ గా మళ్ళీ ముత్యాలనాయుడు గారిని గెలిపిస్తారని చెప్పేసి ఈ 88వ వార్డులో జేఎన్ఆర్ కాలనీ, హుదూద్, టిడ్కో బిల్డింగ్స్ దాదాపుగా 12,000 కుటుంబాలు నివసిస్తున్న ప్రజలు 50 మంది కూడా అతను గెలిపే ధ్యేయంగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు మరియు జేఎన్ఆర్ కాలనీ 50 మంది ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.